Hi everyone, this is Durgara. Welcome to Ethernet Spoken English channel. Friends, గత వీడియోలో మనము జెర్న్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా జెర్న్ గురించి కూడా నేర్చుకుందారి. అందులో భాగంగా యూజ్ టు అలాగనే బీ యూజ్ టు గెట్ యూజ్ టు గురించి నేర్చుకుందారి. ముందుగా మనం యూజ్ టు అనే దాని గురించి నేర్చుకున్నాక ఇంకా మిగతా గెట్ యూజ్ టు బీ యూజ్ టు గురించి మనము ఎగ్జాంపుల్స్ నేర్చుకుందారు. ఫ్రెండ్స్ చూడండి, యూజ్ టు ఏమండి దాన్ని ఏ విధంగా యూజ్ చేయబడుతుందంటే, యూజ్ టు అనగానే గతంలో మనకున్న అలవాట్లో మనం చేసిన పనులు వాటి గురించి తెలియజేస్తుంది యూజ్ టు. కనుక ఈ యూజ్ టు అనేది మనము ఇక గత అలవాట్ల గురించి మనం అప్పుడు మనం యూజ్ చేసి మాట్లాడాలి. కనుక ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాంపుల్స్. She used to speak slowly. Friends, she used to speak slowly. ఆమె నెమ్మదిగా మాట్లాడేది, ఇంతకుముందు నెమ్మదిగా మాట్లాడేది అని అర్థం. యూజ్ టు చూడండి, యూజ్ టు యూజ్ చేసిన తర్వాత టు తర్వాత మనం V1 యూజ్ చేయాలి. కనుక ఫ్రెండ్స్ షీ యూజ్ టు స్పీక్ స్లోలీ, ఆమె నెమ్మదిగా మాట్లాడేది. కనుక ఫ్రెండ్స్ అలాగనే మిగతా వాటికి కూడా మనం చూసి అఫర్మేటివ్, నెగిటివ్, అలాగే అఫర్మేటివ్ ఇంటర్గేటివ్, అలాగే నెగిటివ్ ఇంటర్గేటివ్ కూడా వాటిని మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, హీ యూజ్ టు రీడ్ ద బైబుల్. హీ యూజ్ టు రీడ్ ద బైబుల్. అతను బైబిల్ చదివేవాడు, అతనికి చదివే అలవాటు ఉండేది. సారీ ఫ్రెండ్స్, అతనికి చదివే అలవాటు ఉండేది. హీ యూజ్ టు రీడ్ ద బైబుల్, ఆయనకి బైబిల్ చదివే అలవాటు ఉండేది. హీ యూజ్ టు రీడ్ ద భగవద్గీత, అలాగనే హీ యూజ్ టు రీడ్ ద ఖురాన్. ఏమండి ఆ విధంగా ఆయనకు అలవాటు ఉండేది. అతనికి బైబిల్ చదివే అలవాటు ఉండేది, ఖురాన్ చదివే అలవాటు ఉండేది, భగవద్గీత చదివే అలవాటు ఉండేది. అలాగున ఇది అఫర్మేటివ్. అలాగున నెక్స్ట్ చూడండి, దీన్ని మనము నెగిటివ్ స్టేట్మెంట్లోనికి మార్చాలి. అంటే ఇక్కడ చూడండి, మనకు యూజ్ టు అనేది మనకు అది పాస్ట్ టెన్స్ అండి. ఏమండి పాస్ట్ టెన్స్. కనుక ఈ పాస్ట్ టెన్స్కు మనము డిడ్ని యూజ్ చేయాలి. ఆక్సిలరీ వర్బ్ డిడ్ యూజ్ చేయాలి. చూడండి, హీ డిడ్ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. హీ డిడ్ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. ఏమంటే నాట్ చేర్చాం, డిడ్ పెట్టి నాట్ చేసి ఇక్కడ చూడండి, హీ డిడ్ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. యూజ్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి, యూజ్ టు రాదండి, ఎందుకంటే డిడ్ యూజ్ చేసాం కనుక ఇక్కడ యూజ్ మనము యూజ్ చేయాలి. కనుక ఫ్రెండ్స్ హీ డిడ్ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. అతను బైబిల్ చదివేవాడు కాదు. నెక్స్ట్ చూడండి, దీన్ని ఇప్పుడు అఫర్మేటివ్ని మనము ఇంటర్గేటివ్ చేద్దాం. డిడ్ హీ యూజ్ టు రీడ్ ద బైబిల్. డిడ్ హీ యూజ్ టు రీడ్ ద బైబిల్. ఆయన బైబిల్ చదివేవాడా, బైబిల్ చదివే అలవాటు ఉందా అని అర్థం. అలాగే చూడండి, ఇప్పుడు మనము ఇక నెగిటివ్ని ఇంటర్గేటివ్ చేద్దాం. చూడండి, ఏం చేస్తున్నాం, ఇంటర్గేట్ చేయటం అంటే డిడ్ నాట్ను ముందు తీసుకురావాలి. ఏమండి డిడ్ నాట్ యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ను మనము ఇక సబ్జెక్ట్ ముందుకి, ఈ పర్సన్ ముందుకి, సబ్జెక్ట్ ముందుకి తీసుకొచ్చి మనము క్వశ్చన్ ఇచ్చాలి. చూడండి, డిడ్ హీ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. ఏమండి ఇక్కడ దీన్ని ఎలా చేస్తామో దీన్ని ఈ స్టేట్మెంట్ కూడా అలాగే చేయొచ్చు. డిడ్ హీ నాట్ యూజ్ టు రీడ్ ద బైబుల్. అతను బైబిల్ చదివేవాడు కాదా ఫ్రెండ్స్? అతను బైబిల్ చదివేవాడు కాదా అంటే చదివే అలవాటు ఉండలేదా అని అర్థమండి. డిడ్ హీ నాట్ యూజ్ టు రీడ్ ద బైబిల్. ఫ్రెండ్స్ ఈ విధంగా అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటర్గేటివ్, అలాగనే నెగిటివ్, ఇంటర్గేటివ్, ఈ విధంగా సెంటెన్స్ మనం ఫామ్ చేసుకోవాలి. చూడండి డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్. ఏమండి డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి ఏ విధంగా ఉన్నాయి చూడండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డిడ్ యూ యూజ్ టు డూ. వాట్ కైండ్ ఆఫ్ వర్క్, ఏ పని, ఎలాంటి పని చేసేవాడు. డిడ్ యూ యూజ్ టు డూ, నీవు ఎలాంటి పని చేసేవాడివి.
వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డిడ్ యూ యూజ్ టు డూ, ఎలాంటి పని చేసేవాడివి ఏమండి. అలాగనే వేర్ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, ఆ పని ఎక్కడ చేసేవాడివి. వేర్ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, ఆ పని ఎక్కడ చేసేవాడివి. అలాగనే నెక్స్ట్ హౌ నువ్వు యూజ్ చేసి ఏమండి. వాట్ నువ్వు చేసాం, వేర్ నువ్వు చేసాం, హౌ నువ్వు చేద్దాం. హౌ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, హౌ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, హౌ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, ఆ పని నువ్వు ఎలా చేసేవాడివి, ఆ పని నువ్వు ఎలా చేసేవాడివి ఏమండి. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాం కదండి తెలుగులో మనం. అలాగే ఇంగ్లీష్లో కూడా మనము హౌ డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, ఆ పని ఎలా చేసేవాడివి. నెక్స్ట్ వైని యూజ్ చేద్దారండి. వై, వాట్, వేర్, హౌ, వై, వెన్, హూ, హూమ్. చూడండి వై, దీని అర్థం ఏంటంటే వై ఆ పని ఎందుకు చేసేవాడివి, ఆ ఉద్యోగం ఎందుకు చేసేవాడివి. ద జాబ్ పెట్టుకోవచ్చు. ఆ పాట ఎందుకు పాడేవాడివి, సాంగ్ పెట్టుకోవచ్చు ఏమండి. చూడండి వై డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, వై డిడ్ యూ యూజ్ డూ అనే కాడ సింగ్ పెట్టామనుకోండి. సింగ్ పెడితే సింగ్ ఏ సాంగ్, ఆ పాట ఎందుకు పాడేవాడివి. ద సాంగ్, సింగే ద సాంగ్ కాబట్టి ఆ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. మరి మీ ఇష్టం వచ్చినవి మీకు వచ్చిన యొక్క వర్డ్ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వై డిడ్ యూ యూజ్ టు డూ ద వర్క్, ఆ పని ఎందుకు చేసేవాడివి, ఆ పాట ఎందుకు పాడేవాడివి. వై డిడ్ యూ యూజ్ టు సింగ్ ద సాంగ్, ఆ పాట ఎందుకు పాడేవాడివి ఏమండి. అలాగనే వెన్ యూజ్ చేద్దాం. వెన్ డిడ్ యూ యూజ్ టు డూ ఎక్సర్సైజ్, వెన్ డిడ్ యూ యూజ్ టు డూ ఎక్సర్సైజ్, నువ్వు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసేవాడివి ఏమండి. ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసేవాడివి. ఫ్రెండ్స్ చూడండి హూని యూజ్ చేద్దాం ఏమండి. హూ యూజ్ టు హెల్ప్ యూ, నీకు ఎవరు సహాయం చేసేవారు. సారీ ఫ్రెండ్స్, నీకు ఎవరు సహాయం చేసేవారు. హూ యూజ్ టు హెల్ప్ యూ, నీకు ఎవరు సహాయం చేసేవారు. నెక్స్ట్ హూమ్ ఇచ్చేద్దారండి. అంటే ఇంతకుముందు నీకు ఎవరు సాయం చేసేవారు, ఇప్పుడు నీవు ఎవరికి సాయం చేసేవాడివి ఏమండి. హూమ్ డిడ్ యూ యూజ్ టు, యూజ్డ్ కదండి, యూజ్ ఏమండి. వి1 యూజ్ చేయాలి, అది మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. హూమ్ డిడ్ యూ యూజ్ టు హెల్ప్, హూమ్ డిడ్ యూ యూజ్ టు హెల్ప్, ఎవరికి సాయం చేసేవాడివి ఏమండి. ఎవరికి సాయం చేసేవాడివి. హూమ్ డిడ్ యూ యూజ్ టు హెల్ప్, ఎవరికి సాయం చేసేవాడివి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము క్వశ్చన్ ఫామ్స్ WH వర్డ్స్ యూజ్ చేసి, WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన వర్డ్ యూజ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి ఏమండి. ఇదేనండి ప్రాసెస్ ఇలా ఉంటుంది. మనం దీన్ని ఫాలో అవుతూ మనం ఆ యొక్క సెంటెన్స్ను మనం ఫామ్ చేసుకొని మనం మాట్లాడుకోవటమే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఉంటుంది. కానీ ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా మనం నేర్చుకుందారి. ఫ్రెండ్స్ ఇంకో మోడల్లో మనం తెలుసుకుందారి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ 2 సెంటెన్స్ మనము మెన్షన్ చేశాం. చూడండి ఒకసారి. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్. డ్రింకింగ్ అనేది జర్న్డ్ ఏమండి, జర్న్డ్ ఏమండి. చూడండి దీని అర్థం చూడండి. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్. అతనికి ఎక్కువ ఆల్కహాలు త్రాగే అలవాటు ఉండేది. అతనికి అలవాటు ఉండేది, ఎక్కువ ఆల్కహాలు తాగే అలవాటు ఉండేది. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్. ఎక్కువ మందు తాగే అలవాటు అతనికి ఉండేది ఏమండి. దాన్ని మనము యూజ్ టు యూజ్ చేసి మనము ఇలాగా మాట్లాడవచ్చు. ఇలా మాట్లాడవచ్చు. ఇక్కడ అలవాటు ఉండేది మనం అంటుంటాం కదా, అతనికి అలవాటు ఉండేది అంటే హీ యూజ్ టు డ్రింక్ టూ మచ్ ఆల్కహాల్. అతను ఎక్కువగా
తాగేవాడు. ఇక్కడ అతనికి అన్నాం, అతనికి అలవాటు ఉండేది. ఇక్కడ అతను అంటున్నాం. ఏమండి, హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ టూ మచ్ ఆల్కహాల్. అదే ఆ సెంటెన్స్నే మనము, ఆ స్టేట్మెంట్నే ఇక్కడ ఈ యూజ్ చేసి ఇలా మాట్లాడుతున్నాం. ఎలా అంటే హీ యూజ్ టు డ్రింక్ టూ మచ్ ఆల్కహాల్. ఏమండి, అతను ఎక్కువగా త్రాగేవాడు, మందు ఎక్కువగా త్రాగేవాడు. ఏమండి, అలాగే చూడండి నెక్స్ట్, షీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ ద టెంపుల్ ఆన్ థర్స్డే. ఏమండి, షీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ ద టెంపుల్ ఆన్ థర్స్డే. గురువారమున ఆమెకు గుడికి వెళ్ళే అలవాటు ఉండేది. షీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్, అలవాటు పడింది అనమాట. షీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ ద టెంపుల్ ఆన్ థర్స్డే. గురువారమున ఆమె గుడికి వెళ్ళే, దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉండేది. దానిని మనం యూజ్ చేసి ఈ విధంగా మాట్లాడవచ్చు. షీ యూజ్ టు విజిట్ ద టెంపుల్ ఆన్ థర్స్డే. ఆమె గురువారము టెంపుల్కు వెళ్ళేది. నెక్స్ట్, దే వర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్ ఎవ్రీడే. ప్రతిరోజు వారు లేక్లో, ఆ సరస్సులో ఈత కొట్టే అలవాటు వారికి ఉండేది. ఏమండి మా ఫ్రెండ్స్, నెక్స్ట్ దీనినే మనం యూజ్ చేసి ఏ విధంగా మాట్లాడాలో చూడండి. దే యూజ్ టు స్విమ్ ఇన్ ద లేక్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు ఈత కొట్టేవారు, లేకులో ఈత కొట్టేవారు. నెక్స్ట్ చూడండి, దే పీపుల్స్ వర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు ద సినిమా ఆన్ సండే. ద పీపుల్స్ అంటే వీరు పిల్లలు. ఏమండి, పీపుల్ ప్రజలు, పిల్లలు. ఏమండి, పీపుల్. The peoples were in the habit of going to the cinema on Sunday. The peoples were in the habit of going to the cinema on Sunday. ఆదివారమున సినిమాకి వెళ్ళే అలవాటు పిల్లలకు ఉండేది. ఏమండి, దాన్ని యూజ్ చేసి ఇలా మాట్లాడచ్చు. ద పీపుల్స్ యూజ్ టు గోయింగ్ టు ద సినిమా ఆన్ సండే. పీపుల్స్ యూజ్ టు గోయింగ్ టు ద సినిమా ఆన్ సండే. ఆదివారమున వారు సినిమాకు వెళ్ళేవారు. పిల్లలు ఆదివారమున సినిమాకి వెళ్ళేవారు. ఈ విధంగా మనం హ్యాబిట్ని వాడి ఎలా మాట్లాడవచ్చు. మనం వానికి ఆ లక్షణం ఉండేది అంటాం కదండి. ఆ లక్షణం అన్నప్పుడు, ఆ గుణం అన్నప్పుడు, ఆ గుణాన్ని తెలియజేటప్పుడు హ్యాబిట్ ఆఫ్, అలవాటు ఉండేది. ఏమండి, అలవాటు ఉండేది అన్నప్పుడు ఈ వర్డ్స్ మనం మాట్లాడవచ్చు. వెళ్ళేవాడు, ఏమండి, చేసేవాడు, త్రాగేవాడు అన్నప్పుడు ఇలా మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్ మనం ఇది గుర్తుంచుకోవాలి. కనుక ఫ్రెండ్స్ అలాగనే మనం గెట్ యూజ్ టు, బీ యూజ్ టు యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం తెలుసుకుని మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం బీ యూజ్ టు ప్లస్ జెరుండా యొక్క ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. బీ యూజ్ టు ప్లస్ జెరుండా ఏ అర్థం వస్తుందంటే అలవాటు పడుతున్నాను అన్న మీనింగ్లో ఈ యొక్క బీ యూజ్ టు ప్లస్ జెరుండ్ అని యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. యూ యూజ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయాన్నే లేచేవాడు. అతను ఇంతకుముందు ఉదయాన్నే లేచేవాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. హీ డస్ నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆయన ఇప్పుడు ఉదయాన్నే లేవట్లేదు. అంటే ఏం చేస్తున్నాడు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పోయి ఏమైంది? లేట్ అయ్యింది. ఏమండి ఇప్పుడు లేట్ అయింది అంటే ఇప్పుడు లేట్ చేస్తున్నాడు అనమాట. ఈ డస్ నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయం లేచేవాడు, ఇప్పుడు లేవట్లేదు. ఈ డస్ నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయాన లేగట్లేదు. ఏం చేస్తున్నాడు? హీ డస్
లేకపోతే ఈ గెట్స్ అప్ ఈ గెట్స్ అప్ లేట్, హీ గెట్స్ అప్ లేట్ ఎవ్రీడే, ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్, లేకపోతే ఎవ్రీ మార్నింగ్ ఇన్ ద మార్నింగ్. ఏమండి, హీ గెట్స్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్, హీ గెట్స్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఏమండి, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, లేట్గా లేస్తున్నాడు. ఇంతకుముందు త్వరగా లేచేవాడు, ఇప్పుడు లేటుగా లేస్తున్నాడు. ఇప్పుడు లేట్ లేస్తూ మనం దీన్ని ఈ విధంగా అలవాటు పడ్డాను, అలవాటు పడుతున్నాను అన్నప్పుడు మనము ఏ విధంగా యూజ్ చేస్తాం చూడండి. ఈ ఈజ్ యూజ్ టు గెట్ అప్ లేట్, ఏమండి ఇక్కడ గెట్టింగ్, ఏమండి ఇంగ్ ఫామ్ మనం ఇంగ్ ఫామ్ చేర్చాం, చేర్చామండి, జెరుండా మనం యాడ్ చేసాం చూడండి. హీ ఈజ్ యూజ్ టు గెట్ అప్ లేట్, అతను లేటుగా లేవటం అలవాటు పడ్డాడు, లేటుగా లేవటానికి అలవాటు పడుతున్నాడు. హీ ఈజ్ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అలవాటు పడ్డాడు. అలాగనే చూడండి, ఇప్పుడు ఇది అఫర్మేటివ్, ఈ స్టేట్మెంట్ అఫర్మేటివ్లో ఉంది. నెగిటివ్లో చూడండి, హీ ఈజ్ నాట్ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను అలవాటు పడలేదు. దేనికి అలవాటు పడలేదు, అలవాటు పడతలేదు. ఏమండి, దేనికి, త్వరగా లేవటానికి అలవాటు పడట్లేదు. అతను త్వరగా లేటుగా లేవటానికి అలవాటు పడలేదు అంటే ఏం చేస్తున్నాడు, త్వరగానే లేస్తున్నాడు. హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, త్వరగా లేస్తున్నాడు. హీ ఈజ్ నాట్ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అతను అలవాటు పడలేదు. ఏమండి, నెక్స్ట్ ఇది క్వశ్చన్, మనం ఇంటర్గేటివ్ చేద్దారి చూడండి. ఇంటర్గేటివ్ చేసేటప్పుడు ఈ అఫర్మేటివ్ని ఇంటర్గేట్ చేద్దారి. ఈజ్ హీ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, సారీ అండి, ఈజ్ హీ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అలవాటు పడుతున్నాడా, అతను లేటుగా లేవటానికి అలవాటు పడుతున్నాడా. ఈజ్ హీ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అలవాటు పడుతున్నాడా, క్వశ్చన్. అలాగనే ఇంటర్గేటివ్ చూడండి, ఇది నెగిటివ్ ఇంటర్గేటివ్. ఇజంట్ హీ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అలవాటు పడతలేదా. ఏమండి, అలవాటు పడతలేదా. ఇంకా అఫర్మేటివ్ను నెగిటివ్గాను, అలాగే అఫర్మేటివ్ను ఇంటర్గేటివ్గాను, అలాగే నెగిటివ్ను ఇంటర్గేటివ్గాను చేసి మనం మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. అలవాటు పడ్డాను అన్నదానికి ఏమని చేస్తామండి, హీ వాజ్ యూజ్డ్ గెటింగ్ అప్ వాజ్ వాడాలండి. ఏమండి, వాజ్ వాడాలి. గెటింగ్ అప్ లేట్ అంటే హీ వాజ్ యూజ్ టు గెటింగ్ అప్ లేట్, అతను లేటుగా లేవటానికి అలవాటు పడ్డాడు. ఇంకా అలవాటు పడ్డాడు. ఇక్కడ అలవాటు పడుతున్నాడు. ఏమండి, అలవాటు నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఏమండి, ఇది అలవాటు పడ్డాడు ఫ్రెండ్స్. ఈ విధంగా మనము బీ యూజ్డ్ని ప్లస్ జెరుండ్, బీ యూజ్ టు ప్లస్ జెరుండ్ అని ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మనము బీ యూజ్ టు ప్లస్ జెరుండ్ అని నేర్చుకున్నాం. అలాగనే గెట్ యూజ్ టు జెరుండ్ కూడా నెక్స్ట్ వీడియోలో అవి నేర్చుకుందారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.